హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని క్రియేషన్స్. మీ అందరి కోసం ఈరోజు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా. హైదరాబాద్లో నాకు సండే అంటే బాగా బోరింగ్గా అనిపిస్తుంది గాయస్. అందుకని నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక చిన్న ప్లాన్ వేసుకుని ఖైరతాబాద్ వెళ్ళాలని ఫిక్స్ అయ్యామన్నమాట. ఓకే, మేము మెట్రో స్టేషన్కి వచ్చాక ఖైరతాబాద్కి ఎలా వెళ్ళాలో అక్కడ షీట్లో చూసుకుని మేము ఇంకా మెట్రో స్టేషన్లోకి వెళ్ళి తర్వాత మెట్రో అనేది ఎక్కామన్నమాట. చూసేప్పుడు వెళ్ళేప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంకా వెళ్ళే కొద్దికి కూడా చాలామంది జనాలు వాళ్ళు అసలు ఖాళీ లేదన్నమాట. సండే అని మరి ఖాళీగా లేదో లేకపోతే దేవుడే అంత స్పెషలో తెలియదు, కానీ మేమైతే స్టార్ట్ అయిపోయాం. బట్ ఏంటో తెలీదు అసలు ఎంతమంది అంటే నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదు అంతమంది జనం అన్నమాట. మెట్రో స్టేషన్లో ఖాళీ లేదు, కానీ తర్వాత దిగాక కూడా ఖాళీ లేదన్నమాట. అసలు అది కూడా మేము తోసుకుంటా అందరం వెళ్ళాం. మెట్రోలో కూడా అస్సలు చేతులు పెట్టుకుంటా కూడా ఖాళీ లేదు. ఫైనల్లీ తెలియదు, కానీ నేను ఎప్పుడో చిన్నప్పటి నుంచి చూస్తూ ఉండేదాన్ని టీవీలో. హైదరాబాద్లో అంట చాలా పెద్ద వినాయకుడిని పెడతారు అని అలా ఎప్పుడో టీవీలో వినేదాన్నే, కానీ నేను ఎప్పుడు లైవ్గా ఇలా చూస్తాను. నాకు ఎంత ఆపర్చునిటీ వచ్చింది అయితే నేను కళ్ళ కూడా అనుకోలేదు. ఫైనల్లీ అయితే నేను అనుకున్నాను వెళ్ళాలి, ఈ ఇయర్ అయినా వెళ్ళాలి, నెక్స్ట్ ఇయర్ ఉంటానో ఉండనో కూడా నాకు ఐడియా లేదు అని చెప్పి బయలుదేరి ఫ్రెండ్స్తో పాటు ఎంజాయ్గా వెళ్ళాం. ఫైనల్లీ మెట్రో దిగాక అక్కడ కొంచెం ప్రశాంతంగానే అనిపించింది. కిందకి దిగాక చూస్తే దేవుడా ఎంత పెద్ద క్యూ అంటే దగ్గరగా మాకు ఒక హాఫ్ అన్ అవర్ పైన అక్కడే సరిపోయిందనమాట. ఓకే, ఫైనల్లీ కార్డ్ కూడా స్కాన్ చేసి బయటకు వచ్చాక వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ఫైనల్లీ సర్లే అని తల అలా పక్కకు తిప్పి చూడంగానే అస్సలు ఎంత ట్రాఫిక్ జామ్ అంటే ఓ మై గాడ్, హైదరాబాద్ ట్రాఫిక్ జామ్ అంతా ఈ ఖైరతాబాద్లోనే ఉందేమో అనిపించేట్టు ఉంది. ఓకే, ఫైనల్లీ మేము దిగాక ఎలా వెళ్ళాలో మాకు ఐడియా లేదు. బట్ ఏమైందంటే మేము గూగుల్లో సర్చ్ చేస్తే వాకింగ్ డిస్టెన్స్ జస్ట్ ఒక 10 minutes మెట్రో స్టేషన్ నుంచి మనం పెద్ద వినాయకుడి దగ్గరికి ఓన్లీ జస్ట్ 10 minutes ఉందన్నమాట. ఫైనల్లీ స్టార్ట్ అయ్యామన్నమాట నడవడం. చాలామంది హాస్టల్లో ఉండే వాళ్ళే ఎక్కువ మంది వచ్చారనమాట. చాలా రద్దీగా అనిపించింది. నాకైతే మా ఊరి తిరణాలు గుర్తొచ్చిందనమాట. అక్కడ కూడా ఇలాగే చాలామంది జనం, వాళ్ళు షాపులు, బొమ్మలు ఇలా చాలా ఉండే తినడానికి కూడా చాలా ఉన్నాయన్నమాట. పెద్దవాళ్ళే కాదు కానీ చిన్నవాళ్ళు కూడా చాలామంది వచ్చారు. వాళ్ళని ఎత్తుకుని నాకైతే మా డాడీ గుర్తొచ్చారు. ఐ రియల్లీ మిస్ మా డాడీతో వెళ్ళాల్సింది. బట్ మేము ఇక్కడ హాస్టల్ కాబట్టి ఇక తప్పదు. నెక్స్ట్ టైం నాకే ఛాన్స్ ఉంటే ఖచ్చితంగా మా ఫాదర్ని అయితే తీసుకొస్తాను. అండ్ అలా వెళ్ళాం. నిజం చెప్పాలంటే మేము అక్కడ మొదలయ్యాం, వాళ్ళే మమ్మల్ని తోసుకుంటా వినాయకుడి దాకా తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి తోసుకుంటా బయటకు తీసుకొచ్చి పడేశారు. ఇదైతే నిజం. ఫైనల్లీ నిన్న నెక్స్ట్ సండే అనుకుంటా వినాయకుడిది నిమజ్జనం. బట్ నేను ఇన్ని రోజులు ఎడిటింగ్ చేయడానికి అయితే నాకు టైమే దొరకలేదన్నమాట. రోజు ఆఫీస్కి వెళ్ళి రావడం, మళ్ళీ టైర్డ్ అయిపోవడం, రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ మార్నింగ్ లేసి ఆఫీస్కి వెళ్ళిపోవడం ఇలా అయిపోయింది. అందుకని లేట్గా పెడుతున్నాం గాయస్, ఎవరు ఫీల్ అవ్వమాకండి ఇంత లేట్గా పెట్టారని. నాకు టైం ఉంటే కనుక ఖచ్చితంగా ముందే పెడతాను. అండ్ ఫైనల్ అయితే దగ్గరికి వెళ్ళంగానే అక్కడ చూస్తే రైట్ లెఫ్ట్ 2 sides కూడా చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. అప్పుడు అనిపించింది ఈ క్యూలో వెళ్తే మనం హాస్టల్ టైం కూడా అయిపోయింది, మళ్ళీ లోపలికి ఎలా వచ్చారని చెప్పి మధ్యలో కొంచెం స్పేస్ బాగానే ఉంది సర్లే అని మధ్యలో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. చివరికి వెళ్తే అక్కడ కూడా అసలు చాలా పెద్ద క్యూ అనమాట. అసలు నేను ఊహించుకోవాలి మధ్యలో కూడా అంత పెద్ద క్యూ ఉంటుందని. బట్ దూరం నుంచి ఎక్కడో చిన్నగా వినాయకుడు తొండం కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫైన్, దేవుడిని అయితే చూసేస్తున్నాం ఇంకొక కొన్ని నిమిషాల్లో అనిపించింది. బట్ క్యూ మాత్రం చాలా పెద్దగా ఉంది. ఫైనల్లీ అయితే రీచ్ అవ్వడానికి చాలా కష్టపడ్డాం. ఆఖరికి ఊపిరి కూడా ఆడట్లేదు అన్నమాట, అంతమంది జనం. చాలా చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని ఎత్తుకుని ఇట్స్ ఎ రియల్లీ ఎక్స్పీరియన్స్డ్ అన్నమాట. నేను ఎప్పుడు చూడలే ఇంతమంది జనం. సండే వస్తే ఇలా బయటికి వస్తారు అని నేను ఎప్పుడు ఊహించుకోవాలి. అంటే నేను ఎప్పుడు కూడా సండేస్ బయటికి వెళ్ళాము, ఎందుకంటే దొరికేదే ఒక్క రోజు కాబట్టి రెస్ట్ తీసుకుంటాకే మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాం. ఎందుకో లాస్ట్ సండే ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించింది అన్నమాట. బట్ ఆలస్యం చేయకుండా అయితే ఖైరతాబాద్కి అయితే బయలుదేరిపోయాం. ఫైనల్లీ ఓకే వెళ్ళాము. వాళ్ళే జనాలే మమ్మల్ని తోసుకుని వెళ్ళిపోయారన్నమాట. ఫైనల్లీ దేవుడితో కూడా ఒక సెల్ఫీ అయితే దిగేశాను. అండ్ ఇన్స్టాలో కూడా నేను పెట్టాను అనమాట గాయస్. చాలామంది నాకు యూట్యూబ్లో చూస్తున్నారు కానీ లైక్స్ వ్యూస్ అనేది తగ్గినాయి. ఎందుకంటే ఫస్ట్లో ఉన్నంత క్రేజ్ లేదన్నమాట. ఎందుకంటే నేను మధ్యలో వీడియోస్ పెట్టడం ఆపేశారు.
అలా అలా యూట్యూబ్ ఛానల్ అనేది కొంచెం స్లో అయింది. బట్ నా ఇన్స్టా అనేది అయితే ఇప్పుడే స్టార్ట్ అయింది గైస్. నాకు కొంచెం లైక్స్ వ్యూస్ అనేవి వస్తున్నాయి, ఫాలోయింగ్ అనేది పెరుగుతుంది. ఓకే, నేను వచ్చేసి నా యూట్యూబ్ లింక్తో పాటు నా ఇన్స్టా లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను గైస్, చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మన ఖైరకాబాద్ వినాయకుడు, చాలా పెద్దగా ఉంది. మనం అక్కడ దగ్గర ఉంటేనే తల పైకెత్తి చూడాలన్నమాట. అసలు మనల్ని అయితే ఒక్క నిమిషం కూడా చూడనివ్వట్లేదు, ఎందుకంటే అక్కడ చాలామంది పోలీసులు బందోబస్తుగా ఉంది. ఎవరు కూడా ఒక దగ్గరగా ఒక 10 సెకండ్స్ కూడా ఉండనివ్వట్లా. మేము నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే వీడియో తీసుకున్నాం, ఫొటోస్ తీసుకున్నాం, దేవుడికి దండం పెట్టుకున్నాం, ఇన్ని చేసాం అనమాట. బట్ ఫైనల్లీ అయితే అయిపోయింది. అప్పుడే వచ్చినంతసేపు పట్టలేదు అన్నమాట దేవుడిని చూడటానికి. ఓకే, ఫైనల్లీ బయటకు రావటం పెద్ద కష్టమైపోయిందమ్మా. ఎందుకంటే వెళ్ళేటప్పుడు వాళ్ళే తీసుకెళ్ళిపోయారు, వచ్చేటప్పుడు మాత్రం వెనక్కు తోస్తున్నారో ముందుకు తోస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ ఫైనల్లీ వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళే మమ్మల్ని బయటకు తీసుకెళ్ళి వదిలేశారు. అక్కడి నుంచి స్టార్ట్ అయితే ఇంకా అక్కడి నుంచి కూడా తిరణాలు అనేది స్టార్ట్ అయిందన్నమాట. అంటే చాలామంది చిన్న చిన్న షాప్స్, స్టాల్స్ లాంటివి పెట్టి చిన్న చిన్న బొమ్మలు, కిడ్స్ వేర్ బట్టలు లాంటివి, అలా చాలా అంటే చాలా కొత్త కొత్త ఐటమ్స్ అనేవి అక్కడ పెట్టుకుని అమ్ముకుంటున్నారు అన్నమాట. చాలామంది ఖైరకాబాద్ వెళ్ళిన వాళ్ళు ఏదో ఒకటి గుర్తుగా తెచ్చుకుంటారు కదా. మేమైతే లడ్డూ తెచ్చుకున్నాం, ఇక్కడ హాస్టల్లో చాలామందికి పంచి పెట్టాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మా ఆఫీస్కి కూడా తీసుకెళ్ళాం, అందరికీ పంచాం. ఫైనల్లీ అయితే ఏమో తెలియదు కానీ మేము బయటికి వెళ్ళి వచ్చేసాక మా ముగ్గురికి ఆకలేసింది అన్నమాట. ఏదో ఒకటి తిని మళ్ళీ బయలుదేరదాం అనిపించింది. ఫైనల్లీ మేమైతే తినేసి బయలుదేరామన్నమాట. ఇంకా వెళ్ళే కొద్దికి కూడా చాలా చాలా చిన్న చిన్న స్టాల్స్ పెట్టుకుని చాలామంది సేల్స్ చేసుకుంటున్నారు. నాకు అవి చూస్తే నా చిన్నప్పుడు తనం గుర్తొచ్చిందన్నమాట. మా ఊరు సైడ్ కూడా వీరమ్మ తల్లి తినాలో సేమ్ ఇలాగే చేస్తారు. నేను మా ఫ్యామిలీతో అందరం కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం, అవి ఇవి కొనుక్కొచ్చుకునే వాళ్ళం. బట్ ఐ రియల్లీ మిస్ దోస్ ఆల్. మా పేరెంట్స్ ఉంటుంటే ఖచ్చితంగా ఇక్కడ ఇంకా బాగా ఎంజాయ్ చేసేదాన్ని. బట్ నాట్ బ్యాడ్, మా ఫ్రెండ్స్తో కూడా ఇంకా బాగా ఎంజాయ్ చేశాను. నెక్స్ట్ ఇయర్ అయితే కన్ఫామ్గా మా పేరెంట్స్ని తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. ఖైరకాబాద్ అనేది నా డ్రీమ్ అనమాట. ఎప్పుడో టీవీలో చూసేదాన్ని, చెప్పా కదా. ఇంకా టీవీలోనే చూస్తానేమో అనుకున్నాను, బట్ ఇప్పుడు రియల్గా నేను దేవుడు ఫ్రెండ్ ఉండి చూశాను. ఇట్స్ రియల్లీ అమేజింగ్. నా ఎక్స్పీరియన్స్ అయితే ఆసమ్ గాయస్. మీరు కూడా ఎవరైనా ఇప్పుడు దాకా వెళ్ళకపోయి ఉంటే ఖైరకాబాద్, నాట్ ఓన్లీ హైదరాబాద్ పీపుల్స్, ఇంకా వేరే స్టేట్స్, వేరే కంట్రీస్ పీపుల్స్ ఎవరున్నా సరే ఖచ్చితంగా మీరు హైదరాబాద్లో విజిట్ అవ్వాల్సిన ప్లేస్ ఏదైనా ఉంటే వినాయక చవితికి ఖైరకాబాద్ వినాయకుడిని మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇట్స్ రియల్లీ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ గాయస్, ఎవరైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో, నా వీడియోస్ చూస్తున్నారో, లైక్ చేస్తున్నారో, థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఎందుకంటే చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి మీరే సపోర్ట్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకా ఇప్పుడు నుంచి కన్ఫామ్గా వీడియోస్ అనేవి చేద్దాం అనుకుంటున్నాను. ప్రతి సండే ఏదన్నా ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా వ్లాగ్ అయితే తీస్తాను గాయస్. ఖచ్చితంగా నేను షేర్ చేసుకుంటాను యూట్యూబ్లో. అండ్ ఇప్పుడు దాకా ఎవరైనా సరే నా వీడియోస్ అనేది ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ గాయస్. బాయ్ బాయ్.